అండ్ స్పెషలీ రోల్ రైడర్ అండ్ తరుణ్ భాస్కర్ గారిని ఎందుకు అడిగామంటే, తరుణ్ భాస్కర్ గారు ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్కి టార్చ్ బేరర్, నేను కూడా అనొచ్చు. ఈజ్ అ టార్చ్ బేరర్ ఫర్ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్. ఒక కార్నర్లో డ్రీమ్ ఏదో అనుకొని పెద్దగా అచీవ్ అయ్యి వాళ్ళ గ్రేట్ అయిన ఫిల్మ్ మేకర్స్లో శేఖర్ కమ్ముల గారు, లవ్ యూ, కిసెస్ అండ్ హగ్స్ టు యూ సార్. అండ్ తరుణ్ భాస్కర్, కిసెస్ అండ్ హగ్స్ టు యూ, లవ్ యూ. ఇట్లా ఎందరో ఉన్నారు. అందరి పేర్లతో ఇంకోసారి మళ్ళీ మాట్లాడతా. బట్ తరుణ్ భాస్కర్ గారు ఈ పాట పాడడం నాకు ది గ్రేటెస్ట్ థింగ్. ఓకే, సో ఆ పాట దేనికోసం చేస్తుంది అది సార్? నాది ఇదే మూవీ డెమో ఫిల్లింగ్ చేసినప్పుడు దాంట్లో స్టార్లు లేరు, ఇండస్ట్రీలో హవా లేదు. సో ఎట్లా మార్కెట్ చేద్దాం అంటే అదే మార్కెట్ చేద్దామని ఆ పాట రాశాను. సో ఇదే సార్ ఫ్లో. మీరే రాశారు పాట? నేనే రాశాను. నేను ప్లస్ వేదం అని ఒకతను ఉన్నాడు. అప్పుడు నృత్య అని ఒక ప్లేస్ ఉండే, అక్కడ సమోసాలు తినడానికి వెళ్ళి వేదంతో జామ్ చేస్తూ రాశాను. తను నేను ఒక 70% కంపోజ్ చేశాం. ఈజ్ ద కో కంపోజర్ ఆఫ్ దిస్ సాంగ్. లాస్ట్ 30% నేను ఒక లోకల్ మ్యూజిక్ ఇలా ఇంట్లో కొడుతుంటారు కదా ప్యాషన్తో, నా కాలనీలో ఒకటి కొడుతుంటాడు శిరీష్ అని, వాడితో కూర్చొని శిరీషనా శిషిర్ అనే వాడితో కొట్టిన. ఐ లవ్ యూ శిషిర్, ఐ అండర్ లాట్ ఆఫ్ ప్రెషర్, సో సారీ. షీ అయింది, రీ అయింది. సో తనతో కూర్చొని అట్లా కొట్టించి ఈ పాట చేయడం జరిగింది. సో లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ దిస్ ఆల్సో ఇంక్లూడింగ్ రోల్ రైడర్ టార్చ్ బేరర్ ఫర్ ఇండిపెండెంట్ ర్యాపర్స్. మీరు ఏమన్నానండి భయ్, అంత జీరో నుంచి వచ్చి అంత టాప్లో అల్లు అర్జున్ పాటలు పాడే ర్యాపర్ ఈజ్ నో స్మాల్ థింగ్. నాకు ఇట్లా ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ మేక్ ఇట్ బిగ్ చాలా ఇష్టం సార్. వాళ్ళని తిట్టుకోవచ్చు జనాలు, నన్ను కూడా తిట్టుకుంటారు చాలామంది. నేను ఏమంటా, మీరు తిట్టుకోండి పర్లేదు, రేపు నేను మిమ్మల్ని గెలుచుకుంటాను. ఓకే, సో ఇది సార్ వైబ్. ఇట్స్ ఆల్ ఇన్ ద మూమెంట్, ఎంబ్రేసింగ్ ద మూమెంట్, బట్ ఆల్సో లార్జర్ పర్పస్ మరవద్దు, విచ్ ఇస్ ఆన్ సెట్ ఇట్ ఇస్ ద స్క్రిప్ట్, ద స్టోరీ. ఇన్ లైఫ్ ఇట్ ఇస్ రిలేషన్షిప్స్ అండ్ మేకింగ్ అన్ ఇంపాక్ట్ అండ్ డూయింగ్ ద రైట్ థింగ్, విచ్ ఇస్ అల్టిమేట్లీ కీప్ టేకింగ్ యాక్షన్ సార్. అంతే. సరే, మిమ్మల్ని అడుగుతున్నాను, మీ పాట నుంచి అడుగుతున్నాను సార్. సినిమా తీస్తున్నాం అన్నారు కదా, ఈ సినిమా ఎలా తీస్తారు చెప్పండి? అప్పులు చేశారా, కాళ్ళ మీద పడ్డారా, ఏం చేశారా సినిమా తీయడానికి? సార్, వన్ ఆఫ్ ద థింగ్స్ నేను ఎక్కువ ఇనఫ్ నేను చెప్పలేదు. నందు బ్రో ఇన్వెస్ట్ చేశారు దీని మీద. నందు బ్రోనే మెయిన్ ప్రొడ్యూసర్ అంట, ఎందుకంటే నందు బ్రో లేదు మా డాడీకి నమ్మకం రాదు. సో నందు బ్రో ఒక 50% రిస్క్ తీసుకుంటే ఆ రిస్క్ మిటిగేట్ చేయడానికి డాడీ కూడా ఆన్ బోర్డ్ వచ్చాడు. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ప్రొడ్యూసర్ కాదు, మా డాడ్ ప్రొడ్యూసర్. నేను దాంట్లోకి దిగలేదు, మొత్తం నందు బ్రోనే చూసుకున్నాడు. నేను ఓన్లీ ఏమవుతుందంటే సార్, మనం ఒకవేళ బిల్డింగ్ కాంట్రాక్ట్ తీసుకుంటే మొత్తం డబ్బులు ఓన్లీ ఆర్కిటెక్ట్, నా ఫీజు, నా డిజైన్ ఫీజు సపరేట్ అంటే ఒకలాగా చేస్తాం. నాకు ఇప్పుడు పెట్టే మార్బుల్లో కూడా డబ్బులు ఉన్నాయంటే అత్యాశకి వెళ్ళిపోతాం. సో నాకు అత్యాశ వద్దు అని చెప్పి నేను అసలు ప్రొడక్షన్లో దిగలే. మీరు చూసుకోండి, మీరు కట్ చేసుకోండి అంటే నందు తీసుకున్నాడు. డాడ్ జస్ట్ హెల్ప్ చేశాడు నందుకి. సో డాడ్ కూడా ఆన్ బోర్డ్ వచ్చాడు. ఈ రిస్క్ 50-50 చేసుకున్నారు నందు అండ్ డాడ్. అండ్ టుడే బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ప్రాఫిటబుల్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ డాడ్ విల్ నౌ ట్రస్ట్ మీ. డాడే కాదు, మా అంకుల్స్ ఆంట్స్ అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐ మనీ కూడా నన్ను కొద్దిగా నమ్ముతుంది. ఇప్పుడు నాకు కొద్దిగా ఫ్రీడమ్ వస్తుంది అండ్ నేను వాళ్ళ మనీని కూడా రెస్పెక్ట్ఫుల్గా వాడతాను. నేను మీకు చెప్తున్నా, మీకు నచ్చకపోయినా నేను నా ఫ్యామిలీ డబ్బులు తీసుకొని నేను వాడతా. ఇప్పుడు అంటే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఉంటుంది కదా సార్, మనల్ని నమ్మకుండా వీడు బోకి అనుకుంటారు కదా, నేను బోకి కదా అని ప్రూవ్ చేసుకున్నాను. సో ఇది ఒక షార్క్ ట్యాంక్ ఫ్యామిలీ పిచ్ అయితే మీ అందరినీ రిచ్ చేస్తాం, మీ అందరినీ రిచ్ చేద్దాం అనుకుంటున్నా. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, ఎన్ఆర్ఐస్ అండ్ ఆల్, మీ అందరిని నేను రిచ్ చేద్దాం అనుకుంటున్నా. నేను అవుతున్నా, మీకు కూడా ఛాన్స్ ఇస్తా. ప్లీజ్ కలిసి రిచ్ అవుదాం అండ్ కలిసి ఈ సమాజానికి బెటర్ చేద్దాం. సురేష్ బాబు గారిని కూడా కలిసి ఇదే మాట అన్నారు, కలిసి రిచ్ అవుదాం. 100% సార్. ఇవాళ పొద్దునే అన్నాను. ఇవాళ పొద్దున సార్ నేను ఎందుకు రాలేదంటే పని మీద ఉండే సార్. నాకు లాస్ట్ సెకండ్ తెలిసింది మీటింగ్. నాకు తెలిసే లోపే నేను పనిలో ఉన్నాను సార్. ఐఎమ్ సో సారీ బట్ ఐఎమ్ సో ప్రౌడ్. మీరు నా బేబీ గురించి మీరు మాట్లాడితే నా గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. నా కొడుకుకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, టీచర్ నా గురించి ఎందుకు మాట్లాడలేదు అంటున్నా నేను. నా కొడుకుకే రావాలి ఫస్ట్ ర్యాంక్, నా కూతురికే ప్రశంసలు చెందాలి, నా ఫిలింకే ప్రశంసలు చెందాలి. నాకేముంది, అది ఆటోమేటిక్ నాకు రీడైరెక్ట్ అవుతుంది. కానీ సార్ అలా కాదు, పెద్ద మనసు కాబట్టి కాల్ చేసిండు, టెక్స్ట్ చేశాను నేను. థ్యాంక్ యూ సార్, మీన్స్ ద యూనివర్స్ అని అన్నా. కాల్ చేసి ఎక్కడున్నావు అమ్మా అంటే అది అని మాట్లాడా. ఇప్పుడు ఒక పిచ్చి కూడా ఇచ్చేస్తా సార్, నెక్స్ట్ మూవీ నేను మీతోనే చేస్తా సార్, నెక్స్ట్ మూవీకి నేను ఉంటా సార్, ముందే తెలుస్తుంది కదా నాకు మీటింగ్. ఇట్లా లాస్ట్ సెకండ్ చేసేసరికి నేను పనిలో ఉండే, లైక్ హౌ ఐ వాజ్ లిటిల్ లేట్ హియర్. అట్లా లేట్ అయిపోయింది సార్. మధ్యలో ఇంకెందుకులే రావడం అని నాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్తో మాట్లాడా. మధ్యలో వస్తే డేంజర్, నువ్వు పని చేయ, ఆ పని కరెక్ట్గా ఫినిష్ చేయి, బికాజ్ రేపు స్క్రీనింగ్ ఉంది సార్. దీని తర్వాత అక్కడికే పోతున్నాం మనం. ఇట్స్ క్రేజీ సార్. ఐ లవ్ మై లైఫ్ బట్ ఆల్సో ఐఎమ్ స్కేర్డ్, బట్ ఐఎమ్ గోయింగ్ టు విన్.
ఐఎమ్ గోయింగ్ టు విన్, ద మూవీ ఈస్ గోయింగ్ టు విన్. సార్ నాకు వచ్చే ప్రాఫిట్స్ కూడా నేను జనాలకే మళ్ళీ ఏదైనా మంచి చేయాలనుకుంటాను. నేను ఆర్కిటెక్ట్‌ని, కమ్యూనిటీ స్పేసెస్ కట్టాలనుకుంటున్నాను. విపరీతంగా డబ్బులొస్తే ఒక మంచి కమ్యూనిటీ స్పేస్ కట్టి, జనాలందరూ వచ్చి ఒక దగ్గర హ్యాంగ్ ఔట్ అయ్యి సార్ మనం సోషల్ స్కిల్స్ పడిపోతున్నాయి సార్. వన్ ఆఫ్ ద థింగ్స్ ఐ హావ్ ఇస్ సోషల్ స్కిల్స్. సో నా యాంగ్జైటీని, నర్వస్‌నెస్‌ని చూపియగలుగుతున్నాను. ఈ మూవీలో వర్క్ చేయగలుగుతున్నాను. సో జనాల సోషల్ స్కిల్స్ సో సోషల్ స్కిల్స్ పెరిగితే వరల్డ్ బెటర్ అవుతది. ఎందుకంటే అప్పుడు జనాలు కూర్చొని చర్చించుకుంటారు. కంట్రీస్ మధ్యలో డిస్కషన్స్ జరుగుతాయి కదా సార్. మంచి సోషల్ స్కిల్స్ ఉంటే 2, 3 డేస్‌లో పీస్ వస్తది. మంచి సోషల్ స్కిల్స్ లేవు. సో ఏం చేస్తాం? బాంబులేసుకుంటాం. ఆటమ్ బాంబులు పంపిస్తాం. సోషల్ స్కిల్స్ బాగుంటే కూర్చొని నాకు నీ మీద కోపం ఉందిరా అది ఇది అని ఆ రోడ్డు మీద తిట్టినట్టు, సిద్ధార్థ్ రెడ్డి తిట్టినట్టు తిట్టేసుకొని తర్వాత దుమ్ తక్కుం దుమ్ అని లవ్‌లో పడతాం. మనకి ఎక్స్‌ప్రెషనే రాదు అంటే బాంబులేసుకుంటాం. సో అది సార్ ఈ మూవీలో సారాంశం యాక్చువల్లీ చూడండి మీరు.